కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆకస్మికంగా పర్యటించారు. గతవారం భక్తులు ఇబ్బంది పడిన దృష్ట్యా భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు పొందుతూ ఉన్నారు తెలుసుకోవడానికి ఎమ్మెల్యే బండారు ఆకస్మికంగా దేవాలయానికి విచ్చేసి భక్తులందరినీ కలిసి ఆలయంలో ఉన్న లోటుపాట్లు, దర్శన ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఏ సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది అనే విషయాలు కూడా క్యూ లైన్లో ఉన్న భక్తులతో చర్చించారు. ఆలయ అధికారులను రప్పించి భక్తులకు వేగంగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలి అని ఆదేశించారు. అలాగే నిత్యం పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో చేయవలసిన ఏర్పాట్లపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించారు. అలాగే ఈ వారం భక్తుల ఇబ్బందులు తొలగించడానికి దేవాలయ అధికారులు తీసుకున్న అన్ని చర్యలను స్వయంగా పరిశీలించి ఎమ్మెల్యే బండారు ఆలయ అధికారులను అభినందించారు. ఈరోజు శనివారం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో స్వామివారిని దర్శించుకుని ఇక్కడ భక్తులను కలుసుకుని భక్తుల యొక్క యోగక్షేమాలన్నీ కూడా వారిని పలకరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి శనివారం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తుల యొక్క సౌకర్యాల విషయంలో వారు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా కోరడం జరిగింది. ఇప్పటికే దేవస్థానం డీసీ గారు ఇక్కడ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా దేవస్థాన అభివృద్ధి కోసం అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా చెప్తూనే ఉన్నాను. మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ క్షేత్ర అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేయాలనేది ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించడం జరిగింది. ప్రసాద స్కీమ్ కింద కూడా 90 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కోరడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని వాటిని పంపడం జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం భక్తుల యొక్క అవసరాలు తీరడం కోసం అతి త్వరగా చేయగలిగే తాత్కాలికమైన ఏర్పాట్లన్నీ చేయడం కూడా తక్షణ ఏర్పాట్లు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్యూ లైన్లను ఇప్పటికే డీసీ గారు చక్రధర్రావు గారు అభివృద్ధి పరచడం జరుగుతూ ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లైన్లో ఏర్పాటు చేయడానికి 1,30,00,000 రూపాయలతో కూడా ప్రతిపాదనలు తీసుకోవడం, ఇంకా కొన్ని మార్పులు చేసి భక్తుల యొక్క ఒక రద్దీని కంట్రోల్ చేయడం కోసం, వాళ్ళ ఒత్తిడిని తగ్గించడం కోసం, సౌకర్యవంతంగా దర్శనం అవడం కోసం క్యూ లైన్లు సక్రమంగా నడిచే విధంగా నిర్ణయం తీసుకోవడం, దాంతోపాటు వారు వెళ్ళేటప్పుడు 7 ప్రదక్షిణలు చేసుకునే భక్తులకి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే భక్తులు మళ్ళా 7 ప్రదక్షిణలు చేసుకునే భక్తులకి ఎదురుబెదురు కాకుండా దాన్ని కంట్రోల్ చేయడం కోసం కూడా ప్రత్యేకమైన భక్తులు వేరే మార్గాన్ని కూడా ఎస్కలేటర్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసి, స్టెప్స్ ఎస్కలేటర్ లాంటివి ఏర్పాటు చేసి భక్తులకి 2-3 రకాల మార్గాలు కూడా అన్వేషించడం జరుగుతూ ఉంది. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టీవీ 9 N